ఇండియా అసలు నిజానికి అయితే ఇండియా స్వయంగా ఎప్పుడు నిర్ణయాలు తీసుకునే పరిస్థితి వస్తుంది అంటే, అసలు ఇండియా అమెరికాతో మొహమాట పోకుండా స్వయంగా ఇది తీసుకునే పరిస్థితి రావాలనుకుంటే అది మోడీ గారి చేతుల్లో లేదు. ప్రతి ఒక్క భారతీయుడి చేతుల్లో ఉంది. ఇవాళ మీకు ఒక మాట చెప్తాను. అంటే ఇది ఎవరు ఎక్కడ రాయని విషయం మీకు ఒక మాట చెప్తాను. ఆ అసలు ఇవాళ అమెరికన్ కంపెనీలు అంటే డైరెక్ట్ గా అమెరికన్ కంపెనీలు అంటే ఇప్పుడు విప్రో, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా లాంటి ఇండియన్ ఐటీ కంపెనీలు కాకుండా, టీసీఎస్ లాంటి ఇండియన్ కంపెనీలు కాకుండా డైరెక్ట్ గా అమెరికన్ కంపెనీలు ఇండియాలో ఎంతమంది ఉద్యోగాలు ఉన్నాయి అని చెప్పి నేను జస్ట్ ఒక చిన్న సెర్చ్ కొడితే 55 లక్షల మంది ఉన్నారట. 5.5 మిలియన్ మంది డైరెక్ట్ అమెరికన్ ఎంప్లాయీస్ ఇండియాలో ఉన్నారు. అంటే మీకు ఇప్పుడు సిటీ బ్యాంక్ కానీ, అమెరికన్ ఎక్స్ప్రెస్ కానీ, బ్యాంక్ ఆఫ్ అమెరికా కానీ, ఇట్లాంటి డైరెక్ట్ అమెరికన్ కంపెనీలు 55 లక్షల మంది. వీళ్ళు ఇచ్చే జీతాలు, వీళ్ళు ఇండియాలో ఎంప్లాయీస్ కి ఇచ్చే జీతాలు ఇండియన్ కంపెనీలు ఎవరూ ఇవ్వలేరు. అంతంత జీతాలు. వాళ్ళు అంతంత జీతాలు ఇవ్వబట్టే ఇప్పుడు మీకు హైదరాబాద్ లో కానీ, ఇప్పుడు మనకు మెట్రోపాలిటన్ సిటీస్ లో ఉన్న పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ వెంచర్స్ ఇవన్నీ ఈ ఈ భారీ జీతాల మూలంగానే నడుస్తున్నాయి. అలాగే ఇట్లాంటి మన ఐటీ కంపెనీల్లో ఉన్న ఇవన్నీ వీటి మీద నడుస్తా ఉన్నాయి. ఇవాళ ఆ అక్కడ మళ్ళీ ఇంకో 2 పాయింట్లు ఏంటంటే, ఈ ఉద్యోగాల మీద ఇండియా ఆధారపడినంత కాలం లేకపోతే ఆ, ఆ, అయితే ఈ ఉన్నటువంటి 1 మిలియన్ ఉద్యోగాలు అమెరికన్ కంపెనీల మీద ఇప్పుడు ట్రంప్ అంటే ఈ సాఫ్ట్వేర్ ఎగుమతుల మీదే, సాఫ్ట్వేర్ అంటే మీరు ఇండియాలో మీరు సాఫ్ట్వేర్ ఉద్యోగం అమెరికాలో ఇవ్వకుండా ఇండియాలో ఉద్యోగం ఇచ్చిన దాని మీద 100% ట్యాక్స్ వేశారనుకోండి ట్రంప్. ఐటీ దాని మీద ఐటీ ఐటీ ఉద్యోగం అమెరికాలో ఉద్యోగం అది కూడా ఎక్స్పోర్ట్ కింద వస్తుంది కదా. మీరు 100% ట్యాక్స్ వేస్తే కనుక ఏమవుద్ది? ఈ ఐదున్నర ఈ 5.5 మిలియన్ ఉద్యోగాల్లో 1 మిలియన్ ఉద్యోగాలు పోతే ఇండియా తట్టుకోలేదు. సడన్ గా 1 మిలియన్ ఉద్యోగాలు ఇండియాలో ఈ హై ఎండ్ ఉద్యోగాలు పోతే ఇండియా తట్టుకునే పరిస్థితుల్లో లేదు. ఎందుకంటే వాళ్ళెవరికి ఎక్కడ ఉద్యోగాలు రావు. వాళ్ళందరూ బ్యాంక్రప్ట్ అవుతారు. రియల్ ఎస్టేట్ రంగం మొత్తం కొలాప్స్ అవుతుంది ఇండియాలో. ఇవన్నీ 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 తెలుసు మోడీ గారికి. అందుకని ఏం మాట్లాడే పరిస్థితి లేదు. రైట్. అంటే ప్రసాద్ గారు మీరు ఇందాక మోదీ గారి గురించి ఒక ప్రస్తావన చేశారు. అలాగే ట్రంప్ మీద కూడా ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ మీద ఒక అబ్జర్వేషన్ ఉంది, ఈజ్ అన్ అన్గైడెడ్ మిసైల్ అని. సో దీనికి సంబంధించి ఫణిమోహన్ మీరేమంటారు? లేదు సార్, అబ్సల్యూట్లీ గైడెడ్ మిసైల్, బట్ ఎకానమికల్ మిసైల్ అనమాట. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో సార్, ఈ 20 రోజులు, ఈ నెల రోజులలో నాకు తెలిసి ట్రంప్ వార్ వెపన్స్ తో ఉండదండి. ట్రంప్ వార్ నెంబర్స్ తో ఉంటది, ఎకానమీతో ఉంటది. నా అబ్జర్వేషన్ ఏంటంటే, ట్రంప్ మోడీని కుర్చీని సరిచేసి కూర్చోబెట్టాడు, కానీ మన ఆర్థిక వ్యవస్థను మాత్రం కిందెత్తేసాడు. సో దానికి మాత్రం ఏ కుర్చీ జరపలేదు. సో సార్, ఇప్పుడు ఈ ప్రస్తుతం మనం ఈ రోజు జరుపుతున్నటువంటి చర్చ, వాసుదేవన్ గారు, భారతదేశం 5వ లార్జెస్ట్ ఎకానమికల్ స్టేటస్లో ఉన్నాం మనం ప్రపంచంలో. ఒకసారి మనం గతంలోకి వెళ్తే 1991లో గౌరవ పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 15 రోజులకు, ఇది తెరిచిన పుస్తకం, ఇది అందరికీ తెలిసిన చరిత్ర, 15 రోజుల తర్వాత భారతదేశాన్ని నడపలేని పరిస్థితి. ఓకే, బంగారాన్ని ఆల్రెడీ అంతకుముందు ఉన్నటువంటి ప్రధానమంత్రి లండన్కి తాకట్టు పెట్టడానికి షిప్ ఆల్రెడీ పంపించాడు, ఇంకో షిప్ పంపించడానికి కూడా ప్రయత్నాలు జరిగినటువంటి పరిస్థితి. ఓకే, 15 రోజులు భారతదేశాన్ని నడపలేని పరిస్థితి. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్కి ఆ రోజున ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం పడ్డటువంటి బకాయిలు చెల్లించకపోతే డిఫాల్ట్ స్టేట్లోకి వెళ్ళేటటువంటి సిచ్యువేషన్. ఏది ఆఫ్రికాలో ఉన్నటువంటి, ప్రస్తుతం ఉన్నటువంటి సోమాలియా, రకరకాల ఏవైతే దుర్భిక్షంగా వాళ్ళ డాలర్కు విలువే లేకుండా రోడ్ల మీద ఓకే కుప్పలుగా కరెన్సీ పోసి అమ్ముతున్నటువంటి ద్రవ్యోల్బణం ఉన్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, అది కూడా మనం ఫేస్ చేసే పరిస్థితి. ఆ రోజు మన దగ్గర మానవ వనరులు లేవు, తర్వాత వనరులు ఉన్నాయి తప్ప అవి వాడుకునే స్టేటస్లో లేవు. సో ఆ రోజున ఒక 2 పాయింట్లలో ఈ టాపిక్ నుంచి మళ్ళీ కరెంట్కి వస్తానండి. ఆ రోజు పివి నరసింహారావు గారు చేసినటువంటి దౌత్యపరమైనటువంటి ప్రయోగము ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సరళీకరణలో సువర్ణాక్షరాలతో లిఖించదగిందండి. అది ఏం చేశారు? ఆ రోజు ఒక టీంని పంపించారు. ఫస్ట్ టీంని పంపించి హడావిడి చేశారు.
ఆ రోజు ఇండియా ఎక్కడుందో అమెరికాలో ఉన్నటువంటి పార్లమెంట్లో అమెరికన్ ప్రధానికి ఎవరో చెప్తే, సలహాదారు చెప్తే కూడా తెలియనటువంటి పరిస్థితి. పార్లమెంట్లో చాలా మంది మెంబర్స్కి ఇండియా అనేది ఒక ఎగ్జిస్టింగ్ కంట్రీ అని, అది పలానా చోట ఉంటుందని, దానికి ఒక ఆర్థిక రాజకీయ వ్యవస్థ ఉందని కూడా తెలియనటువంటి పరిస్థితి. ముందు ఎప్పుడో నెహ్రూ కాలంలో ఒక వెలుగు వెలిగాము, ఆ తర్వాత పూర్తిగా అందరూ మర్చిపోయినటువంటి పరిస్థితి. ఆ రోజుల్లో ఒక టీంని పంపించి, ఒక అంబాసిడర్ టీంని పంపించి ఇక్కడ ఒక చర్చ లేవదీసి, గుజరాతీ వ్యాపారస్తులు, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి హర్యానా వ్యాపారస్తుల్లో ఒక చర్చ లేవదీసి, పత్రికల్లో ప్రధాన శీర్షికలు ప్రచురింపజేసి, ఆ తర్వాత వారన్నింటినీ వెలుగులోకి వచ్చి పార్లమెంట్లో, ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంట్లో చర్చకు వచ్చే, ప్రస్తావనకు వచ్చేటట్టు చేసి, అది ప్రెసిడెంట్ దగ్గరికి ఇండైరెక్ట్గా తీసుకెళ్ళి, ఈ పేమెంట్ అంతా ఫామ్ అయిన తర్వాత కరెక్ట్గా 10 రోజుల తర్వాత పివి నరసింహారావు గారు ఇక్కడికి వచ్చే టైంకి ఇక్కడి ప్రెసిడెంట్ ఆయనకి రెడ్ కార్పెట్ స్వాగతం పలికారు. అదంతా ఎలా సాధ్యమైంది? పబ్లిసిటీ మాత్రమే. ఆ రోజు ఏ వనరు లేదండి. ఈరోజు మన దగ్గర అన్నీ ఉన్నాయి. ఓకే, మనము స్వయం మనకేంటంటే స్వయం ప్రతిపత్తి. ప్రతి వ్యక్తి కూడా ఈరోజు ఇండియాలో ప్యారలల్ ఎకానమీ ఏర్పాటు చేసుకున్నాడు. మనం అందరం అక్కడి నుంచే పెరిగి వచ్చామండి. మనం ఒక సాచురేషన్ పాయింట్ తర్వాతనే అమెరికాకు వచ్చాం. ఓకే, కనీసం నేనైతే ఒక 30 ఏళ్ళు ఇండియాలో ఉన్నాను. ఓకే, ఆ 30 ఏళ్ల కాలంలో నేను గమనించింది ఏంటంటే, ప్రభుత్వాలు ఏమైనా చేసుకొని నేను నా స్వయం ప్రతిపత్తిని పెంపొందించుకుంటాను. ఈరోజు చూసుకుంటే బీహార్లో మారుమూల పల్లెల్లో డైలీ లేబర్ దగ్గర కూడా ఒక సెల్ ఫోన్, ఒక కలర్ ఫోన్ ఉందండి. సో అది పేదరికాన్ని తీరుస్తుందా? అది పూర్తిగా మనం ఆర్థిక స్వావలంబన అందామా అని అంటే అది వేరే విషయం. అది పొరలుగా చర్చించుకోవాల్సినటువంటి విషయం. కానీ వ్యక్తిగతంగా ఈరోజు సంస్థాగతంగా ప్రజల తరఫున ఏదైతే రిప్రజెంటేషన్ ఉందో అది స్ట్రాంగ్గా ఉంది. దాని ప్రతిబింబమే 3 సార్లు ఏకఛత్రాధిపత్యంగా మోడీ గెలవటము. ఎటువంటి అంతకుముందు ఏందండి, అన్ని సమ్మిళిత ప్రభుత్వాలు. ఓకే, 4-5 లోకల్ గవర్నమెంట్తో ఫామ్ చేసి వాడు తెల్ల అంటే తెల్ల, నల్ల అంటే నల్ల, రేపేం జరుగుతుందో తెలియదు, వాడి కోపం వస్తే పడిపోతుంది, వాడిని పొద్దున్న లేస్తే కాళ్ళు వత్తాలి, వాడిని మెప్పుకోలు తీసుకోవాలి, ఆ తర్వాత విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఈ రోజు అటువంటి పరిస్థితి ఏమీ మోడీ గారికి లేదు. సో ఇటువంటి సుస్థిరమైనటువంటి పరిస్థితుల్లో మోడీ గారు ఏ విధానం తోటి అమెరికాకు వచ్చి ఏం వెనక్కి తీసుకెళ్లారనేది ప్రశ్న. ఇంకొకటి వాసుదేవన్ గారు, చైనాకు F-35 అమ్ముతున్నారు, పాకిస్తాన్కి F-35 అమ్ముతున్నారు. ఎందుకు మనం అడగలేదు? ఎందుకు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మనం ఎంచుకోలేదు? అంతకుముందాగా మనం రష్యా దగ్గర కొన్నాం, ఫ్రాన్స్ దగ్గర కొన్నాం. ఈ రోజుకి రష్యా అమ్ముతుంది, ఫ్రాన్స్ అమ్ముతుంది. ఎందుకు మనం ట్రంప్ దగ్గరికే వచ్చి లేదు నీ దగ్గరే కొంటా అని చెప్పి అనుకోవడానికి అంత వెన్నుముక లేకుండా మనం ఇప్పుడు పరిస్థితులలో లేమే? ఇది విశ్లేషకులు వేధిస్తున్నటువంటి ప్రశ్న. సరే, మీడియా మోడీ అనుకూల మీడియా ఏదైనా చెప్తుంది. ఈ రోజు మోడీని కంఫర్టబుల్గా కూర్చోబెట్టాడని చెప్పి అనుకూల మీడియా చెప్తుంది. లేదు బిజినెస్ని అనుకూలంగా కూర్చోబెట్టలేదని చెప్పి వ్యతిరేక మీడియా చెప్తుంది. సో ఏదైనా సరే, లేదా న్యూట్రల్ మీడియా చెప్తుంది. ఏదేమైనా సరే, ఎందుకు మనం అట్లా వెన్నుముక లేకుండా ప్రవర్తిస్తున్నాం అనేది మాత్రం పెద్ద ప్రశ్న అండి. ప్రసాద్ గారు చెప్తున్నారు, ఒకసారి ప్రసాద్ గారు చెప్తారు. మణిమోహన్ గారు, మీరు చెప్తున్న దాంట్లో నేను మీతో విభేదిస్తున్నాను నేను ఇక్కడ. మీరు అంటున్నది అంటే చైనాకి అవన్నీ ఇండియాకి తెలుసు. వెన్నెముక లేకపోవటం అనేది ఇందాక ఇప్పుడు మీకు చెప్పాను కదా, ఇవాళ మనం అమెరికా మీద చాలా ఆధారపడి ఉన్నాం. ఇండియా ఎకానమీ ఇవాళ మీకు ఇక్కడ ఇందాక నేను చెప్పింది ఇంకొంచెం స్పష్టంగా చెప్తాను. మనం ఒకప్పుడు ఇండియాలో ఇప్పుడు మన ఖర్చు ఎలా ఉండేది? హైదరాబాద్లో ఒక అపార్ట్మెంట్ ఎంత ఉండేది ఒకప్పుడు 30 ఏళ్ల క్రితం, ఈ ఐటీ రాకముందు? ఇవాళ ఎంత అయింది? విపరీతంగా పెరిగింది కదా. ఈ పెరుగుదల అంతా ఎట్లా వచ్చిందంటే, మీకు ఇంకొక రకంగా పచ్చి తెలుగులో చెప్పాలంటే మనల్ని మునగ చెట్టు ఎక్కించారు. ఇండియాని మునగ చెట్టు ఎక్కించింది అమెరికా. మునగ చెట్టు ఎక్కించడం అంటే ఇప్పుడు ఇవాళ ఐటీ సెక్టర్లో